చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి కీలకంగా తీసుకున్న చర్యల్లో ఒకటి P4 సర్వేను తిరిగి ప్రారంభించడమే. P4 సర్వే అంటే ఏమిటి? P4 అంటే పీపుల్ ప్రోగ్రెస్ పబ్లిక్ పార్టిసిపేషన్ పోర్టల్. ఇది రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు, వారితో సంబంధం ఉన్న పథకాల అర్హతలు తెలుసుకునేందుకు ప్రభుత్వం సేకరించే ఆధారిత డేటా సర్వే. ఎందుకు ఈ సర్వే? కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు, విద్య, వైద్యం, నిత్యావసర వస్తువుల రాయితీలు, డిజిటల్ కార్డులు, కొత్త రేషన్, ఉద్యోగ అవకాశాలు, ఇవి అన్నీ మీరు P4 సర్వేలో ఉన్నారా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటాయి. ఎవరెవరు ఈ సర్వేలో ఉండాలంటే, రేషన్ కార్డు ఉన్న కుటుంబం, ఎస్సీ, సెంట్, బీసీ, మైనార్టీ లబ్ధిదారులు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజలు, 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, గతంలో డబ్బులు వచ్చిన వాళ్ల పేర్లు తప్పిపోయిన వాళ్ళు. ఏ వివరాలు నమోదు చేయాలి? కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, విద్యార్హత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు ఆధార్తో లింక్ అయి ఉండాలి. నివాసం మారితే కొత్త అడ్రస్ వివరాలు. ఎక్కడ సంప్రదించాలి? 1. గ్రామ వాలంటీర్ను కలవండి. 2. లేదా గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్ళండి. 3. మీ ఆధార్ లేదా రేషన్ నంబర్ ద్వారా వివరాలు చెక్ చేయించుకోండి. సర్వే చేయించుకోకపోతే ఏమవుతుంది? మీ పేరు డేటాలో లేకపోతే కొత్త స్కాలర్షిప్లు రవాణా అవ్వవు, పెన్షన్ అందదు, ఆరోగ్యశ్రీ కార్డు రాకపోవచ్చు, పింఛన్లు నిలిపివేయవచ్చు, ఉచిత రేషన్ రాకపోవచ్చు, సూపర్ 6 పథకాలు వర్తించవు. ప్రభుత్వం ఇచ్చిన హామీ, ప్రతి అర్హులైన పౌరుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి. అందుకే ఈ సర్వే కీలకం. సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రకటన. మీరు కూడా మీ పేరు రిజిస్టర్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీ గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం సంప్రదించండి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉన్న సందేహాలు కామెంట్ చేయండి. ప్రభుత్వ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.